హే గైస్, నేను మీ భద్రాన్ని. వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది పెంచడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే రీసెంట్గా మనకి ఏపీలో దాదాపుగా 2,50,000 పైచిలుకు పెన్షన్లు ఏవైతే అనర్హత ఉండి కూడా అర్హతగా తీసుకుంటున్నారో ఇలాంటి పెన్షన్లన్నీ మేము తీసేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దానికి సంబంధించి ఒక స్టెప్ అనేది ముందుకు పడడం జరిగింది. ఆ స్టెప్ ఏంటనుకుంటున్నారా? ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఆ ఆర్డర్స్ అనేది లైవ్ ప్రూఫ్లో మీకు జియోస్ అలాగే దానికి సంబంధించి ఏ పెన్షన్లు అనేది ప్రజెంట్ తొలగిస్తున్నారనేది మీకు ఇప్పుడు లైవ్ ప్రూఫ్లో అయితే చూపిస్తాను. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. ఇన్ కేస్ ఈ పెన్షన్లకు సంబంధించి ఏ ఒక్క అప్డేట్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది. మీకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోండి. సో ముందుగా చూసుకున్నట్టయితే మనకి పెన్షన్లకు సంబంధించి దాదాపుగా ఏపీలో 2,50,000 పైచిలుకు పెన్షన్లు అనర్హత ఉన్న వాళ్ళు అర్హతగా తీసుకుంటున్నారు అని అయితే గవర్నమెంట్ మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని రీవెరిఫికేషన్ చేసి మొత్తం తొలగించడానికి మేము ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అని మనకి ఏదైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి అనే న్యూస్ పేపర్ ఉందో ఇందులో మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు నేను మీకు లైవ్లో ఒక ఆర్డర్స్ కాపీని అలాగే అక్కడికి సంబంధించి ఎవరైతే మన దగ్గరలోని ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి ఈ పెన్షన్లకు సంబంధించి ఏవైతే పోతున్నాయో వాళ్ళ నేమ్స్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఒక జీవోని కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళ చేత సైన్ చేయించుకొని. సో ఆ డాక్యుమెంట్ కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే ఆల్ ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ ఆర్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కమిషనర్. సో ఇకపోతే రిజిస్ట్మెంట్ డిసేబిలిటీ పెన్షన్ క్యాంప్ బిగిన్ కండక్టెడ్. దాదాపుగా ఇది మా కడప జిల్లాకు సంబంధించి 3,436 మంది సదరం సర్టిఫికేట్స్ అనేది వేరే జిల్లా నుంచి అయితే తెచ్చుకున్నారు. సో క్లారిటీగా వినండి. ఫస్ట్ పెన్షన్స్ ఏ విధానికి తొలగించడానికి అడుగు ముందుకేయడం జరిగిందంటే సదరం సర్టిఫికేట్స్ ద్వారా ఏదైతే 6,000 ఇకపోతే 15,000 పెన్షన్ పొందుతున్నారో ఇలాంటి వారికి ఫస్ట్ స్టెప్లో తొలగించడానికి ఒక క్యాంప్ అయితే పెట్టడం జరిగింది. ఈ క్యాంప్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కడప, సో డిఆర్డిఏ, సదరం ఇతర జిల్లాల్లో మెడికల్ బోర్డు ద్వారా వికలాంగత్వం ఏదైతే, సో క్లారిటీగా చెప్తానండి, ఎవరైతే మీ జిల్లాలో కాకుండా వేరే జిల్లా నుంచి సదరం సర్టిఫికేట్ అనేది వెళ్ళి తెచ్చుకుని ఉంటారో అలాంటి సదరం సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళందరూ వెంటనే మీ డిస్టిక్ సంబంధించి ఏదైతే హాస్పిటల్ ఉందో అక్కడికి వచ్చి మళ్ళీ రీచెకింగ్ చేయించుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఆర్డర్స్కి సంబంధించి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇది వాళ్ళ సదరం ఐడి, అలాగే వాళ్ళ పేరు, వాళ్ళకు సంబంధించి ఏ పెన్షన్ పొందుతున్నారో డీటెయిల్స్, అలాగే కింద వాళ్ళ సిగ్నేచరు. ఇది మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో ఈ ఎంప్లాయీస్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే సిగ్నేచర్ చేసుకొని మా పలానా తేదీ పలానా చోట సదరన్ క్యాంపు మళ్ళీ పెడుతున్నారు, మీరు వెళ్ళి అక్కడికి మళ్ళీ రీచెకింగ్ అనేది చేయించుకోవాలని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ సదరం సర్టిఫికేట్స్ సంబంధించి పెన్షన్లు ఎందుకు తొలగిస్తున్నారు, ఎందుకు వీళ్ళనే వెరిఫికేషన్ చేస్తున్నారనే పాయింట్లో మనం మాట్లాడుకుందాం. చాలామంది ఇప్పుడు మాది కడప జిల్లాలో వచ్చేసి 3,436 మంది లబ్ధిదారులు వేరే జిల్లా నుంచి, ఇప్పుడు మా కడప అనుకుంటే నెల్లూరు, అనంతపురం, కర్నూలు, ఇట్లా వేరే జిల్లాల నుంచి సదరం సర్టిఫికేట్స్ అనేది తెచ్చుకోవడం జరిగింది. సో కొంతమంది రియల్గానే జెన్యున్గా ఉండి తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది అది అనఫిషియల్, మనం మాట్లాడకూడదు. ఇలా సదరం సర్టిఫికేట్స్ ఎవరైతే తెచ్చుకున్నారో ఇలాంటి వాళ్ళందరికీ మళ్ళీ ప్రజెంట్ డిస్టిక్ ఏదైతే కడప రిమ్స్ హాస్పిటల్ ఉందో ఇక్కడ మళ్ళీ మేము రీచెకప్ చేస్తున్నాము, వెంటనే ఈ 3,436 మంది రావాల్సిందిగా అనేది ఒక ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ ఆర్డర్స్ అనేది సచివాలయంలో గ్రామంలో గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఉంటారో వీళ్ళకి ఆర్డర్స్ రావడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన నేమ్స్ వచ్చిన ప్రతి లబ్ధిదారుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు, వాళ్ళ సదరం ఐడి, వాళ్ళకి ఏ పెన్షన్ పొందుతున్నారు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాసుకొని, సో పలానా తేదీ నుంచి పలానా తేదీలోపు పలానా చోట సదరం క్యాంప్ అయితే జరుగుతుంది, మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి రావాలి, వెళ్ళకపోతే చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటామని కింద సిగ్నేచరు విత్ బెనిఫిషరీ ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో ఆ లబ్ధిదారుని యొక్క సిగ్నేచర్ తీసుకొని వాళ్ళకు ఒక నోటీస్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు నోటీస్ అందుకున్న ప్రతి లబ్ధిదారుడు మీకు సంబంధించి ఏదైతే సదరన్ క్యాంప్ జరుగుతుందో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు రీచెకప్ చేయించుకోండి. అక్కడ కనుక మీరు రీచెకప్లో
ఐ మీన్ 100% కనుక మీరు జెన్యున్గా ఉంటే ఓకే. ఇన్ కేస్ అక్కడ మీరు జెన్యున్గా లేకపోతే ఆన్ ది స్పాట్ మీ సదరం సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఏదైతే సదరం సర్టిఫికేట్ ద్వారా 6,000 రూపాయల పెన్షన్ ఇకపోతే 15,000 రూపాయల పెన్షన్ కనుక మీరు ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటున్నట్టయితే ఆ పెన్షన్స్ ప్రజెంట్ డిసేబుల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది ప్రజెంట్ వచ్చిన జీవో ప్రకారం. ఇకపోతే ఏ పెన్షన్స్ తీసేసేదానికి అవకాశం అనేది ఉంది, ఆ టాపిక్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా వికలాంగులలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వేరే జిల్లాల వాళ్ళు, ప్రజెంట్ వేరే జిల్లాల వాళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు వేరే జిల్లా వాళ్ళు అయిపోయిన తర్వాత మన జిల్లాలో మన పరిధిలోనే తీసుకున్న వాళ్ళకు కూడా త్వరలో వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో ఇక్కడికి వికలాంగుల పెన్షన్ కంప్లీట్. ఇకపోతే ఏదైతే ఆధార్ కార్డు అనేది ఉందో, సపోజ్ ఇప్పుడు మాకు ఒక 55 సంవత్సరాలు కానీ 56 సంవత్సరాలు కానీ ఉంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో 60 సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పిన వెంటనే చాలామంది ఆధార్ కార్డ్స్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకొని పెన్షన్ పెట్టుకోవడం జరిగింది. ఇలా ఎవరైతే ఆధార్ కార్డ్స్ అనేది మార్చుకొని పెన్షన్ పెట్టుకున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఒకసారి రీవెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇకపోతే సింగిల్ ఉమెన్ పెన్షన్, సపోజ్ కొంతమందికి రేషన్ కార్డ్ సపరేట్గా ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నా కానీ డివైడ్ చేసి పెన్షన్ కోసం సింగిల్ ఉమెన్ పెన్షన్గా వాళ్ళకి ఎవరు లేనట్టుగా పెట్టారు. ఇలా చాలామందికి ఎవరైతే సింగిల్ ఉమెన్ పెన్షన్ పెట్టారో వీళ్ళకి కూడా ఒకసారి వాళ్ళకి ఎవరైనా ఉన్నారా లేదా అనేది తనిఖీ చేసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఇకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ కుటుంబంలో ఉండి ప్రజెంట్ వాళ్ళు ప్రజాసదక సర్వే వాలంటీర్ దగ్గర సర్వేలో విడిపోకుండా కానీ కొన్ని వేరే పద్ధతుల ద్వారా ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళ కుటుంబంలో కూడా చాలామంది పెన్షన్లు పొందుతారన్నారు. ఇంకొంతమంది ఎంప్లాయీస్ కూడా పెన్షన్లు అయితే పొందుతున్నారు. ఇలా ఎవరైతే ఆధార్ కార్డ్స్ మార్చుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు, సదరం సర్టిఫికేట్ వేరే జిల్లాలలో ఇతర జిల్లాల్లో తెచ్చుకున్న వాళ్ళు, సింగిల్ ఉమెన్ పెన్షన్స్, ఇలా ఈ 4 రకాలకు సంబంధించి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ త్వరలో రీవెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇందులో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు మాత్రమే పెన్షన్స్ అయితే వస్తాయి. ప్రస్తుతానికి సదరం సర్టిఫికేట్ వేరే జిల్లాలో ఎవరైతే తెచ్చుకొని పెన్షన్ పొందుతున్నారో అలాంటి వాళ్ళకి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఇది మా కడప జిల్లాకు సంబంధించి అఫిషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. మీ జిల్లాలో కూడా మీకు సంబంధించి ఏదైతే డిఆర్డిఏ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ నుంచి ఒక లిస్ట్ అనేది రిలీజ్ అయింది. ఆ లిస్ట్ అనేది మీ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర అయితే ఉంటుంది. దయచేసి ఒకసారి ఆ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి. అందులో మీ నేమ్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా మీ సదరం సర్టిఫికేట్ అనేది అయితే చెకింగ్ చేయించుకొని అయితే రావాలి. సో ఇది గాయ్స్ ఇవాళ అప్డేట్. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.